వెంకట్రావు గారికి అన్నవరం. నమస్కారం అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు వాటర్ అందుతుంది అధ్యక్ష. అట్లాగే ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టిట్యున్సీలో 9 గ్రామాలు విజయవాడ రూరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం, నైనవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు, ఎనికేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష. విఎంసీలో కలపమంటే కలపని పరిస్థితి అధ్యక్ష. మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష. కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ ప్రభుత్వం 2500 కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష. అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లోంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి. టీడీఎస్ 300 ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో. అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే 500 ఉండొచ్చు అధ్యక్ష. అంబాపురంలో అయితే 3000, ప్రసాదంపాడులో 2000, రామవరపాడులో 2000 టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డీఏ పన్నులు కానీ అన్నీ విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. 95,000 మంది ఓట్లు, 150,000 మంది జనాభా ఉన్న ఈ వాటర్ సమస్య అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గన్నవరం మండలాన్ని, విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష. మేము 0 అవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మెన్షన్ చేస్తుంది అధ్యక్ష. అలాగే విజయ డైరీ మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష. పోయినసారి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష. ఇంతవరకు ఎంక్వైరీ అయ్యేది అధ్యక్ష. దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతుంది అధ్యక్ష. అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో 90 తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగా అధ్యక్ష. పిఎస్సిఎస్ సెక్రటరీని మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా? జీవో 90ని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష. అది చేసే ఉద్దేశం ఉందా లేదా? విజయ డైరీ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా వేయరా? అది నా కాన్స్టిట్యూన్సీలో ఉంది అధ్యక్ష. దానికి అవినీతికి ఆధారాలు కూడా సమర్పించే అధ్యక్ష. అలాగే ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ కాన్స్టిట్యూన్సీ అన్ని అసెంబ్లీలు అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష. 32 kV సబ్స్టేషన్ 2 అడిగితే ఇచ్చారు. మంత్రి రవికుమార్ గారు 132 kV మల్లవల్లి అడిగితే ఇచ్చిన పరిస్థితి. కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష. కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం 9 గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.